ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆట ఏదైనా ఆడడం గొప్ప కాదు, అందరూ మెచ్చుకునేలా జట్టుకు అవసరమైన వేళ ఆడడం గొప్ప. అదే చేశాడు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. కంగారులకు తెలుగోడి దెబ్బ చూపించాడు. బోర్డర్ గవస్కర్ ట్రోఫీ 2025 4వ టెస్ట్ మ్యాచ్లో మొదటి సెంచరీ బాదాడు. ఇది ఆసామాషి ఆట కాదు, చరిత్రలో నిలిచిపోయే శతకం. ఆసీస్ బౌలర్లు వేసిన బంతులకు సీనియర్లు, ప్రపంచం మీటి ఆటగాళ్లు పెవిలియన్ చేరిన వేళ, ఘోర ఓటమి తప్పదనుకున్న వేళ, అసాధారణమైన ఆటతో బుల్లెట్ లాంటి బంతులను ఎదుర్కొని నితీష్ కుమార్ రెడ్డి చేసిన సెంచరీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నితీష్ ఆటకు దేశం ఫిదా అవుతోంది. ప్రపంచ క్రికెట్ లోకం ప్రశంసలు కురిపిస్తోంది. తెలుగు రాష్ట్ర క్రీడా అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. నితీష్ ద ఫైర్ అంటూ కొనియాడుతున్నారు. నితీష్ సెంచరీపై చంద్రబాబు ప్రశంసలు వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా లాంటి దిగ్గజ జట్టుపై తొలి సెంచరీ సాధించిన నితీష్ కుమార్ రెడ్డికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. టెస్ట్ మ్యాచ్లో ఈ ఘనత సాధించిన భారతీయ క్రికెటర్లలో మూడో అతిపెద్ద పిన్న వయస్కుడు నితీష్ కుమార్ కావడం మరింత సంతోషం కలిగిస్తోందన్నారు. భారత క్రికెట్ జట్టులో ఉండి దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని సీఎం అన్నారు. మంత్రి లోకేష్ సైతం ఆనందం వ్యక్తం చేశారు. నితీష్, మీ పట్ల మాకు గర్వంగా ఉంది. ముందుకు సాగండి. ప్రతి పరుగు మేం ప్రోత్సాహకరంగా ఉన్నాం. మీ ప్రయత్నానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి గొప్ప సంవత్సరాన్ని ముగించినందుకు ధన్యవాదాలు. ఈ విధంగా మేము స్వర్ణాంధ్రను ఒక్కొక్క అడుగు ముందుకు వేసి స్థిరంగా అన్ని అడ్డంకులను అధిగమిస్తామని లోకేష్ ప్రకటించారు. నితీష్ సెంచరీకి ఏపీ సర్కార్ సైతం నజరానా ప్రకటించింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున 25 లక్షల నగదు బహుమతి ప్రకటిస్తున్నట్టు ఏసీఏ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. త్వరలోనే సీఎం చేతుల మీదుగా నగదు బహుమతిని అందిస్తామన్నారు. బోర్డర్ గవస్కర్ ట్రోఫీ 4వ టెస్టులో అద్భుతంగా రాణిస్తున్నాడని అన్నారు. ఇలాంటి యువ క్రికెటర్లను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, నేటి యువతకు నితీష్ రోల్ మోడల్ అన్నారు.